ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేచును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తున్నాడు, నేను క్రింద పడినను తిరిగి లేచును. ఎంతో ఆసక్తికరమైన మాట, విశ్వాస సంబంధమైనటువంటి మాటగా ఉన్నది. దావీదు భక్తుడు తన జీవితంలో కూడా అనేకమైనటువంటి వాక్యముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అనేక సార్లు తన కీర్తనల గ్రంథంలో ఆయన ప్రస్తావిస్తాడు, కింద పడినను నేను తిరిగి లేతును. కింద పడిన అతడు లేవలేకుండా ఉండడు, కారణం యెహోవా అతని యొక్క కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అని దావీదు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పడుట అనేది పతనావస్థను సూచించుచున్నది. దేవుని యొక్క బిడ్డలు 7 మార్లు పడినను తిరిగి లేతురు అని బైబిల్ గ్రంథం హెచ్చరిక చేస్తున్నది. కారణం ఏమిటంటే, దేవుడు మన యొక్క కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఆపత్కాలము, భయానక పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడినప్పటికీ, మీరు పడినటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళినప్పటికీ భయపడకుడి. ఎందుకంటే ఆయన పడినను మిమ్మల్ని లేవనెత్తుతాడు. కారణము, మీ కుడి చేతిని ఆయన పట్టుకుని నడిపించుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఎదురై, ఇబ్బందులు ఎదురై, బాధలు ఎదురై మీ జీవితాలను కలతపరచవచ్చును, మీ జీవితాలను మలినపరచవచ్చును. కానీ దేవుని వైపు చూడండి. ప్రవక్త అయినటువంటి మీకా వలె దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, ప్రార్థించండి. విశ్వాసముతో మీరు నిరీక్షణ కలిగి ఉండండి. శత్రువులు మీ మీదకి వచ్చినా, శత్రువులు మీ మీదకి విజృంభించినా మీరు పడిపోరు. మీకా చెప్తున్నాడు, నా శత్రువా అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేచును అంటున్నాడు. తిరిగి లేసేటువంటి అనుభవమే దేవుని యొక్క బిడ్డలది. తిరిగి లేసేటువంటి అనుభవం, తిరిగి దేవుని మహిమపరిచేదే నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క అనుభవంగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుపాద సన్నిధిలో ప్రార్థించండి. మీ జీవితం పడిపోయేటువంటి అంచులో ఉన్నదేమో, మీ జీవితాలను పడగొట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడేమో, మీకు విరోధకరమైనది ఏది నిలువనేరదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని అడగండి, గోజాడండి, ప్రార్థించండి. నేను పడిపోయాను, నా జీవితంలో పతనావస్థకు వెళ్ళిపోయింది, నేను ఏమి చేయాలో తెలియని పరిస్థితి అని మీరు వేదన పడుచున్నారేమో, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, స్తుతించండి, మహిమపరచండి, ఆయన ఘనపరచండి. ఆయన మిమ్మల్ని తిరిగి లేవనెత్తువాడిగా ఉన్నాడు. నేడే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మీ జీవితాలను పైకెత్తుతాడు. పడిన మిమ్ములను ఉన్నత స్థలముల మీద ఆయన కూర్చుండబెట్టుతాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, రక్షకుడా, విమోచకుడా, పడిన స్థితి నుండి నీ బిడ్డలను పైకి లేవనెత్తండి. సాతాను నీ బిడ్డలను అనేక శ్రమల గుండా, అనేక పరిస్థితుల గుండా నడిపించి వారి జీవితంలో పతనం చేయడానికి ప్రయత్నించుచుండగా నీ బిడ్డలకు మీరు సహాయము చేయండి. పడిపోకుండా, జారి పడకుండా, దేవ కృంగిపోకుండా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నడిపించండి. మీ శక్తితో బలపరచమని, ప్రతి విధమైన ఆటంకమును తొలగించి నీ దీవెన ఆశీర్వాదాలు తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.